అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎవరు పెద్ద అనే ఒక చక్కటి చందమామ కథను విందాం. ఈ కథ ఆగస్టు 2011 చందమామలో ప్రచురింపబడింది. హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక చకోర పక్షి, ఒక కోతి ఉండేవి. చెట్టు కింద ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. మూడు ఒక చోటనే ఉంటూ కూడా ఎప్పుడూ తమలో తాము కీచులాడుకుంటూ ఉండేవి. ఇలా కీచులాడటం వారికే భావ్యంగా కనిపించలేదు. అందుచేత అవి తమలో ఎవరు వయసులో పెద్ద అయినది తేల్చుకుని వారు చెప్పిన ప్రకారం మిగిలిన ఇద్దరూ వినేటందుకు నిశ్చయించాయి. కానీ వయసులో ఎవరికన్నా ఎవరు పెద్దో తేల్చుకునేది ఎలా? నాకు ఊహ వచ్చే నాటికి నేను ఈ మర్రి చెట్టు మీద నిలబడితే దీని తల సరిగా నా పొట్టకు తగులుతుండేది అన్నది ఏనుగు. ఈ చెట్టు ఇంకా చిన్నదిగా ఉండగా నేను ఎరుగుదును. నేను నేల మీద కూర్చుని నోటితో ఈ చెట్టుపై చిగుళ్ళు అందుకునేదాన్ని అన్నది కోతి. తమ్ముళ్ళారా, ఇక చెప్పకండి. ఇక్కడికి కొంత దూరంలో మరొక పెద్ద మర్రి చెట్టు ఉండేది. నేను దాని పండు తిని ఇక్కడ రెట్టవెయ్యగా ఈ మర్రి మొలిచింది అన్నది చకోర పక్షి. ఆనాటి నుంచి చకోర పక్షి చెప్పినట్టు ఏనుగు, కోతి వినసాగాయి. వాటిలో వాటికి పోరు లేకుండా పోయింది. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.